సంగాత్ సంజాయతే కామో కామాత్ క్రోధో అభిజాయతే. స్టేజ్ బై స్టేజ్ చెప్పాడు కదా అక్కడ. కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలని అనిపిస్తూ ఉంటుంది. అది లేకుండా ఉండలేని స్థితిని సంఘం అంటారు. అది ఎప్పుడైతే అనుకుంటే ఇంకా కావాలనుకుని దొరకలేదనుకో క్రోధం, వెంటనే కోపం వస్తుంది. వాడి బ్రదర్ కామం గారు బ్రదర్ క్రోధం గారు అనమాట. క్రోధం ఎప్పుడైతే వచ్చినా మనస్సుకు సమ్మోహం కలుగుతుంది. అది తప్ప ఇంకేం లేనటువంటి దాని గురించి ఆలోచిస్తూ ఉండేటువంటి స్థితి మనస్సుకు కలుగుతుంది. అది ఎప్పుడైతే ఆయన కలుగుతుందో స్మృతి మాయమగ్నం, అంటే ఇంతకుముందు దాని గురించి మంచి జ్ఞానం ఉంటుంది వీడికి. ఏది మంచిది ఏది కాదు వాడి అని జ్ఞానం. అది కాస్త పని చెయ్యదు, ఉంటుంది కానీ ఇప్పుడు పని చేయదు. అందుకని బుద్ధి అనేటువంటి దాన్ని మనందరిలో పెట్టాడు భగవంతుడు. ఈ మనస్సును తీసుకెళ్ళి ఆ బుద్ధికి శరణు చేయమని, బుద్ధే శరణమన్విచ్చ అని చెప్పాడు భగవద్గీత.